దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, UPF హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు, శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు నాకాశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూవిలో. అయ్యో భయమేల నాకింక ఈ భూవిలో. యేసు ప్రభు నాకాశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూవిలో. భయమేల నాకింక ఈ భూవిలో. పర్వతములు తొలగిన, కొండలు కదిలిన, పర్వతములు తొలగిన, కొండలు కలిగిన, బండాలు పగిలిన భయపడను. బండాలు పగిలిన భయపడను. యేసు ప్రభు నాకాశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూవిలో. భయమేల నాకింక ఈ భూవిలో. సముద్రములు పొంగిన, కొండలు మునిగిన, సముద్రములు పొంగిన, కొండలు మునిగిన, బండాలు పగిలిన భయపడను. బండాను పగిలిన భయపడను. యేసు ప్రభు నాకాశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూవిలో. భయమేల నాకింక ఈ భూవిలో. శోధనలు కలిగిన, బాధలు కలిగిన, శోధనలు కలిగిన, బాధలు కలిగిన, బంధకములు కలిగిన భయపడను. బంధకములు కలిగిన భయపడను. యేసు ప్రభు నాకాశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూవిలో. భయమేల నాకింక ఈ భూవిలో. 1000 మందొక ప్రక్క, 10,000 కుడి ప్రక్క. 1000 మందొక ప్రక్క, 10,000 కుడి ప్రక్క. కూలిన ధైర్యంబు చెడనీయను. ధైర్యంబు చెడనీయను. యేసు ప్రభు నాకాశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూవిలో. భయమేల నాకింక ఈ భూవిలో. రాత్రి వెన్నెలకైనా, పగటి బాణముకైనా, రాత్రి వెన్నెలకైనా, పగటి బాణముకైనా, రాత్రి చీకటికైనా భయపడను. రాత్రి చీకటికైనా భయపడను. యేసు ప్రభు నాకాశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూవిలో. 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 హల్లెలూయా. ఈరోజు ఫియర్ ఆఫ్ మ్యాన్, మనిషి భయం గురించి మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు.
మనిషికి భయపడడం అంటే పరిశుద్ధ గ్రంథము మనకు బోధిస్తుంది దేవునికి భయపడాలని, మరి దేనికి భయపడొద్దని. మనం దేవునికి భయపడకుండా మనిషికి భయపడుతూ ఉంటాం. మనిషికి నువ్వు భయపడే అవసరం లేదు అంటే దాని అర్థం తల్లిదండ్రులకు భయపడకూడదు, పెద్దలకు భయపడకూడదు, కాపర్లకు భయపడకూడదు, నడిపించే వారికి నాయకులకు భయపడకూడదని కాదు దాని అర్థం. వాళ్ళందరినీ గౌరవించాలి, అధికారులను గౌరవించాలి, పెద్దలను మర్యాద చేయాలి, తల నెరిసిన వృద్ధులు వచ్చినప్పుడు లేచి నిలబడాలని వాక్యంలో ఉంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే కారణం లేకుండా ఒక మనిషిని చూస్తే భయం అన్నమాట. వాళ్ళు ఏదో కీడు చేస్తారని, వాళ్ళు నిన్ను అణిచివేస్తారని, లేకుంటే వాళ్ళు నీకు ఉపద్రవం చేస్తారని, వాళ్ళు నీకు చంపేస్తారని అట్లా భయపడే అవసరం లేదు దేవుని బిడ్డలు. ఎందుకంటే దేవుని సెలవు లేకుండా ఏ కీడు నీకు రాదు. అదొక బండ గుర్తు పెట్టుకోవాలి. వితౌట్ ద పర్మిషన్ ఆఫ్ గాడ్ నో వన్ క్యాన్ టేక్ అవే యువర్ లైఫ్. నీ జీవితం, నీ జీవము దేవుని జీవపు మూటలో భద్రంగా కట్టబడి ఉంది. అందుకే యేసు ప్రభు తన శిష్యులను సువార్త సేవ కొరకు తయారు చేస్తున్నప్పుడు అన్నాడు, నా తండ్రి సెలవు లేకుండా మీకు ఏది భవించదు, తల వెంట్రుకల్లో ఒకటైన నేలకు రాలు. అయితే మనిషి భయపెడుతూ ఉంటాడు, భయపడుతున్న కొలది ఇంకా భయపెట్టిస్తుంటాడు. మనిషి స్వభావం అన్నమాట. అందుకే భయపడొద్దు దేవుని బిడ్డలు. యు బి బోల్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ లోకంలో ఇది చిన్న జీవితం, స్మాల్ లైఫ్. డోంట్ కాంప్లికేట్ ఇట్. నేను ఎప్పుడు చెప్తున్నాను కదా, డోంట్ కాంప్లికేట్ యువర్ లైఫ్స్. మీ జీవితాలు చిందరవందరగా చేయకండి, పాడు చేసుకోకండి, సంతోషంగా ఉండండి. దేవుని వాక్యం మన పాదానికి దీపం, మన త్రోవకది వెలుగై ఉంది. దేవుని మాట వినండి, దేవుడు ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోండి. కాబట్టి నీవు నిష్కారణంగా ఎవరికి భయపడే అవసరం లేదు. ఈరోజు అదే అంశం మీద నేను మాట్లాడుతున్నాను. ఫియర్ ఆఫ్ మ్యాన్, మనిషిని చూసినప్పుడు భయం. ఈ లోకంలో తప్పకుండా నేను ఎదిరించేవారు ఉంటారు. దావీదు మహారాజు లాంటి గొప్ప వ్యక్తి అంటున్నాడు, నిర్నిమిత్తంగా నాతో పోరాడేవారు నా తల వెంట్రుకల కంటే మించి ఉన్నారు. కౌంట్లెస్ పీపుల్ ఫైట్ విత్ మీ వితౌట్ ఎనీ రీజన్. కారణమే లేదు, ఏ కారణం లేకుండా మనుషుల స్వభావం అన్నమాట. ఎవరన్నా పైకి వస్తున్నారు, కొద్దిగా నోటెడ్ అయిపోతున్నారంటే వాళ్ళ మీద కారాలు మిరియాలు నూరడం మనిషి స్వభావం. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి మనుషులు పెట్టే నిందకు భయపడకూడదని ఒక ప్రసంగం చేసినారు కదా. అయితే మనుషులు ఈ విధంగా నిందిస్తూ ఉంటారు జీవితంలో. కొన్నిసార్లు నీ లైఫ్ పార్ట్నరే నిన్ను నిందించవచ్చు, అది క్షమించాలంతే. నీ పిల్లలు కూడా నిన్ను అర్థం చేసుకోకుండా నీ మీద ఏదైనా చెప్పొచ్చు, ఇరుగు పొరుగు వారు చెప్పొచ్చు, సంఘ సభ్యులు నీకు విరుద్ధంగా ప్రవర్తించవచ్చు. కానీ అదేమి లెక్కలోకి నువ్వు తీసుకోకూడదు. చిన్నప్పుడు నా తల్లి నేర్పించింది. నేను అమ్మ మాటలు అనే పుస్తకం మీకు స్టాల్లో ఉంటుంది. నాకు అమ్మ నేర్పించిన కొన్ని మాటలు నాకు ముద్రావాక్యాలు అయిపోయింది. నా జీవితాంతానికి పనికొచ్చే రీతిగా చెప్పింది నా తల్లి ఉపదేశం. అయితే చిన్నప్పుడు నేను స్కూల్లో చదివినప్పుడు కొద్దిగా చాలా లావు అంటే మోతాజుగా లావు ఉంటుంటే, అయితే మాది కో ఎడ్యుకేషన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అన్నమాట. నేను ఎల్కేజీ నుండి పీజీ వరకు ఫస్ట్ ఇన్ క్లాస్ అన్నమాట. ఎప్పుడు ఆ బ్యాడ్జ్ ఉండేది నాకు ఫస్ట్. అయితే నన్ను చూసి కొందరు బాయ్స్, అంటే నేను అనుకుంటా సెకండ్ స్టాండర్డ్ థర్డ్ స్టాండర్డ్ చిన్నదాన్ని. అయితే నేను పెద్ద బ్యాగ్ వేసుకొని నడుస్తూ ఉంటే వాళ్ళకి ఎందుకో గమ్మత్ అనిపించిందో మరి ఏంటో నన్ను ఊరికే బేబీ ఎలిఫెంట్ అనేది, అంటే గున్న, అది ఎవరికి ఇష్టం ఉంటుంది వినడానికి. నాకు చాలా కోపం వచ్చి చిన్నదాన్ని కానీ ఇంటికి పోయి బ్యాగ్ ఆడ పడేసి, నేను ఇక స్కూల్కు పోను, అంతే, నేను ఇక్కడనే ఉంటాను, ఇంట్లోనే ఉంటాను, నేను పోను అని. అయితే అమ్మ నన్ను చాలా దగ్గరికి తీసి ఒక మాట చెప్పింది, అది ఎప్పుడు గుర్తొస్తుంది నాకు. ఏంటంటే, బిడ్డ, స్కూల్కు నువ్వు పోకుంటే ఎవరు నష్టపోతారు? నువ్వే నష్టపోతావు కదా. ఎందుకు అంటే నన్ను ఇలాగ ఎగతాళి చేస్తున్నారు, అవన్నీ మైండ్ చేయొద్దు అని నాకు చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్పిందంటే, ఏనుగు చూడ్డానికి ఎంత హ్యూజ్గా ఉంటుంది కదా, ఏనుగు వీధుల్లో గుండా నడుస్తుంటే దాని పాదాలైతే స్తంభంలా ఉంటుంది, ఒక్కొక్క అడుగేసి ఎంత టీవీగా పోతుంది. అది కొన్ని ఉన్నాయి, ఉట్టి అరవడమే తెలుసు, పని రాదు. అయితే అవి ఎంత కేకలు వేస్తాయి చిన్న చిన్న జంతువులు. మరి కేకలు వేస్తుంటే అది తిరిగి కూడా చూడదు, ఒక్కసారి తిరిగి కూడా చూడదు.
కానీ దానికి శక్తి ఏమైనా తక్కువైందా? అది తలుచుకుంటే ఒక్క పాదం పెడితే పచ్చడైపోతుంది ఇవన్నీ, కానీ పెట్టదు. చూడండి ఎంత టీవీగా, ఎంత హుందాతనంతో మరి ఆ చిన్న తోక అటు ఇటు ఆడించుకుంటూ, ఆ పాదాలు అటు ఇటు వైభవంగా పెడుతూ, ఆ తొండం ఆడిస్తూ, ఆ చిన్న కనుల గుండా చూస్తూ గురి వద్దకే పోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నా తల్లి ఆ పాఠం నేర్పించినాక చాలా ధైర్యం వచ్చేసింది నాకు. సరే నేను పోతా, స్కూల్ పోతాను. అయితే అప్పటి నుండి ఇప్పటిదాకా ఆగకుండా పోతూనే ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇలాగూ కారణం లేకుండా నిన్ను ఎగతాళి చేసేవారు ఉంటారు ఈ లోకంలో. ఆఫీస్లో ఉంటారు, బంధువుల మధ్యలో, ఇంట్లో ఎవరు ఏం చేసినా నువ్వేమి నీకు దేవుడిచ్చిన పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం. మరి గొప్ప గొప్ప భక్తులు ఎన్నో ఎదుర్కొంటారు. ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత చెట్టుకు అంత గాలి. ఎన్ని పండ్లు ఉంటే ఆ చెట్టుకు అన్ని రాళ్ళు కూడా పడతాయి. అవి లెక్క పెట్టుకొని ఉంటే నువ్వు దేవుని కార్యాన్ని నెరవేర్చలేవు, దేవుని చిత్తాన్ని అసలే నెరవేర్చలేవు. కాబట్టి యూ షుడ్ పే డెఫ్ ఇయర్. కానీ ఎవరైనా నిన్ను మంచి విధానంలో నిన్ను విమర్శిస్తే, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు దాన్ని, నీ మేలు కోరి కొందరు గాయం చేస్తారు, నిన్ను విమర్శిస్తారు. తప్పకుండా యూ టు టేక్ ఎ సీరియస్ వ్యూ. అంటే తప్పకుండా దాన్ని గౌరవించాలి. వాళ్ళు నా మేలు కోరి ఈ మాట చెప్పినారు కాబట్టి, నేనైతే పుస్తకంలో రాసుకుంటాను డేట్ టైంతో సహా. ఈ మాట వాళ్ళ దగ్గర నుండి వచ్చింది, నేను అది రెక్టిఫై చేసుకోవాలి, నా జీవితాన్ని బాగు చేసుకోవాలి అని నేనైతే తలుస్తాను. కాబట్టి వ్యర్థంగా మన మీద నిందలు మోపేవారు ఉంటారు, వ్యర్థంగా పని పాట లేకుండా. సమూయేలు ప్రవక్త గురించి నేను చదివినాను. మరి ఆయన జీవితంలో కూడా పోరాటాలు ఈ విధంగా ఎదుర్కొన్నాడు. అయితే మొదటి సమూయేలు 10వ అధ్యాయము 27వ వచనం నేను చదువుతున్నాను. 1 Samuel 10 chapter 27. అతని మీద కూడా ఇలాగూ హేళన నిందలు వచ్చినప్పుడు సమూయేలు ఏం చేసినాడో చూడండి. 27వ వచనం 1 Samuel 10:27. పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మనల్ని ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనుచు అతన్ని నిర్లక్ష్యం చేసి అతని కానుకలు తీసుకొని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండే. మొదటి సమూయేలు 10:27. గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి మాటలు, మీకు ధైర్యాన్ని ఇస్తుంది. సమూయేలు అంటే ఏంటి? ఇశ్రాయేల్లో అంతటి ప్రవక్త లేడు. హీఈస్ ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ అమంగ్ ద ఇజ్రాయలైట్స్. అటువంటి ప్రవక్త లేడు. మరి అంతటి ప్రవక్తను వారు ఎగతాళి చేస్తున్నారు, వ్యర్థంగా నిందిస్తున్నప్పుడు పనికి మాలిన వారంట. ఈ అన్నెసరీ క్రిటిసిజం, critics who do not have any other job rather than to criticize great people. అయితే అలాంటి వారిని ఏమని రాస్తుంది బైబిల్లో? పనికి మాలిన వారు, ఏ పనికి రారు వారు. పనికి మాలిన వారు కొందరు సమూయేలు అంటున్నాడు, ఈ మనుష్యుడు మనల్ని ఎలాగ రక్షింపగలుగుతాడు అంటే అతన్ని తక్కువ అంచనా వేస్తున్నారు, తక్కువగా మాట్లాడుతున్నారు, అతన్ని నిర్లక్ష్యం చేస్తున్నారట, కేర్ నాట్ యాటిట్యూడ్. అప్పుడు కానుకలు కూడా ఇవ్వడం మానేసినారంట. అయినా కానీ భయపడి దేవుని పని ఆపిండా? దేవుడి సెలవిచ్చిన మాటలు చెప్పకుండా ఉన్నాడా? సమూయేలు తన పని చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. అతడు ఎలాగుండినాడంట? చెవిటి వాడైనట్టు ఊరకుండేనంట. కొన్నిసార్లు చెవిటి వారి వలె ఉండాలి. ఎందుకంటే నీ ధైర్యాన్ని చెడగొట్టడానికి మనుషులు ప్రయత్నించినప్పుడు నీవు అవన్నీ లక్ష్య పెట్టొద్దు. అయితే దేవుని చిత్తం లేకుండా నీ జీవితంలో ఏ కీడు సంభవించదు. అది ఈ మాట నీ హృదయంలో నాటుకోవాలి. దేవుని చిత్తం లేకుండా వారు నీ పేరు పాడు చేయలేరు, నీ ప్రాణం తీయలేరు, నీకున్న ఆశీర్వాదాలు అడ్డుకోలేరు. బికాజ్ వాళ్ళు మనుషులు, మీదెవరున్నారు? దేవుడున్నాడు. అందుకే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనంలో నరుని హృదయంలో ఆలోచనలు అనేకంగా వస్తాయంట. దేవుని తీర్మానమే స్థిరమైన ఆయన తీర్మానంలో నేను నడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు తప్పించను అన్నది. ఆయన భక్తులను తప్పిస్తూ ఉంటాడు అన్నమాట. 91వ కీర్తన 14వ వచనంలో అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించే దేవుడు. హల్లెలూయా. అయితే
పౌలు భక్తుని కూడా అనేక పర్యాయములు దేవుడు ఆపదల నుండి, కపట సహోదరుల నుండి, వారు వేసే పన్నాగాల నుండి, వారు చంప ప్రయత్నం చేస్తుంటే అట్టి ఆలోచనల నుండి దేవుడు పౌలును తప్పిస్తాడు. ఎందుకంటే పౌలుతో దేవుని పని ఉంది. మన ఆయుస్సు దినములు ఆయన గ్రంథంలో లిఖింపబడి ఉంది. అంటే ఆయనను దాటుకుంటూ కీడైతే మనకు రాదు, మరణం కూడా రాదు. ఆ నిశ్చయత మనకు ఉండాలి. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను. నిత్యమైన కన్నులు మన మీద ఉంది. నేను పిండమునై ఉండగా ఆయన కన్నులు నన్ను చూశాను. తల్లి గర్భంలోనే మనల్ని అందరినీ దేవుడు చూసుకున్నాడు. వీఆర్ చోజన్ పీపుల్. మీరు అనుకుంటారు పులిపి మీద ఉన్న వాళ్ళే చోజన్ కాదు, వాళ్ళు చోజన్. వారు కారణ జన్మలో ఒక కారణం కొరకు దేవుడు నిలబెట్టినాడు. కానీ రక్షింపబడిన వారందరూ దేవుడు ఎన్నుకున్నవారు. దేవునికి స్తోత్రం. దే ఆర్ ఆల్ చోజన్ బై గాడ్. అందరినీ దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకంటే రక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు కదా. లేకుంటే రక్షణ నువ్వు ఎలా పొందుతావు? దేవుని ప్రణాళికలో నువ్వు ఉన్నావు. రక్షణ యెహోవా ఆధీనం. అది మరి దేవుడు తలస్తేనే నీకు రక్షణ నువ్వు స్వీకరించినావు, లేకుంటే నువ్వు రక్షణ నిరాకరిస్తావు కదా. రక్షణ ప్రణాళికలో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు తప్పకుండా మరి దేవుని భద్రత ఉన్నది. తన పిల్లల్ని ఆయన కాపాడుకుంటాడు. నేను ఎప్పుడు చెప్తాను, కోడికి తెలుసు తన పిల్లల్ని కాపాడుకోండి, పిల్లికి తెలుసు తన పిల్లల్ని కాపాడుకోండి. జంతువులు, పక్షులు మీరు చూడండి, వాటి పిల్లల్ని అవి కాపాడుకుంటాయి. వీటన్నిటికీ సృష్టికర్త దేవుని తెలియదా మనల్ని కాపాడడానికి? మీరేమంటారు? విలువైన తన రక్తం ఇచ్చి సంపాదించిన ప్రభువుకు తెలియదా మనల్ని కాపాడడానికి? అందుకే ఆయన కాపాడుతాడు, తప్పకుండా కాపాడుతాడు. యూ హావ్ టు ట్రస్ట్ గాడ్. అయితే ఇక్కడ 2 తిమోతి 4వ అధ్యాయం 17 నుండి చదువుతాను. పౌలు భక్తుడు ఎదుర్కొన్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఆయన తన దర్శనాన్ని కానీ గురిని కానీ పోగొట్టుకోలేదు. హీ వాజ్ ఫర్మ్ ఇన్ హిస్ కాలింగ్. హీ బిలీవ్డ్ దట్ గాడ్ హ్యాస్ కాల్డ్ హిమ్ టు బి ఎ లైట్ అంటూ జెంటైల్స్. ఆయనకిచ్చిన పనులన్నీ సక్రమంగా నెరవేర్చినాడు. ఆయన చీటికి మాటికి భయపడినట్టు ఎక్కడ రాసలేదు. అయితే 17వ వచనం 2 తిమోతి 4:17, అయితే నా ద్వారా సువార్త పూర్ణంగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోటి నుండి తప్పింపబడితే. పెద్ద మాట ఇది, అండర్లైన్ చేసుకోవాలి. ఆయన ద్వారా సువార్త పని జరగాల్సి ఉంది. దేవుడు ఆయన పిలుచుకున్నాడు. అనేజనులందరూ ప్రభువుని తెలుసుకోవాలి. దేవుడు ఆయనకు పని ఇచ్చినాడు కనుక మరి ఆయన ఒంటరిగా వదిలిపెట్టలేదు. పౌలును ప్రక్క నిలిచినాడు. ప్రక్క నిలిచి ఆయనను బలపరచి సింహము నోటి నుండి తప్పింపబడినానంటున్నాడు. అది అక్షరాల సింహమా లేకుంటే మానవుడు సింహం రూపంలో ఉన్నాడో చూడాలి. ఎందుకంటే సింహాలే 91వ కీర్తనలో కూడా నువ్వు సింహములను నాగుపాములను అడగద్రొక్కేదో, ఇంకేముంది, భుజంగములను కొదమ సింహములను నువ్వేం చేస్తావు? అణగద్రొక్కుతావు. అంటే అర్థం ఏంటి? నిజంగా పోయి సింహం మీద కాలు పెడతావు కాదు. దుష్ట శక్తుల మీద నీకు అధికారం. హల్లెలూయా. ఎదురాడే వారి మీద నీకు అధికారం దేవుడు ఇస్తాడు. సమస్తము నీ పాదముల క్రింద పెడతాడని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నాగుపాములను కొదమ సింహములను అణగద్రొక్కుతావు. అయితే ఇక్కడ ఇలాంటి వారిని తన సేవా జీవితంలో ఎదుర్కొన్నాడు. సువార్త వినగానే కొంతమందికి ద్వేషం కలుగుతుంది, హేళన చేస్తారు. కానీ ఆయన సేవ ఆపినాడా? ఆపలేదు. ప్రభు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచాను అంటున్నాడు. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించు. ఫర్మ్ ఫెయిత్ ఇన్ గాడ్. నన్ను రక్షిస్తాడు తప్పకుండా. ఇంకా నా ముందున్న అపాయాల నుండి కూడా నన్ను ఆయన రక్షించగలడు. హల్లెలూయా. వేటకాని ఉరిలో నుండి ఆయన నన్ను రక్షిస్తాడు. నా పాదములు తొట్టిల్లకుండా ఆయన నన్ను కాపాడుతాడు. ఈ పరుగులో నేను పడిపోకుండా ఆయన నన్ను కాపాడుతాడు. నా ప్రక్కన నిలుస్తాడు. గొప్ప విశ్వాసం. ఎంతోమంది కపట సహోదరులు మరి ఉన్నట్టు మనకు తెలుస్తుంది. 14వ వచనంలో ఒక మాట అంటాడు, అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల చొప్పున ప్రభు అతనికి ప్రతిఫలం ఇచ్చాం. చూడండి, ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రభు ప్రతిఫలము ఇస్తాడు. కాబట్టి
మనం ధైర్యంగా ఉండాలి. దేవుని బిడ్డలం, మంచి మనస్సాక్షి కలిగిన వారికి తప్పకుండా ధైర్యం ఉంటుంది దేవునిలో. ఇఫ్ యూ హ్యావ్ ఎ క్లీన్ కాన్షియన్స్ యూ విల్ బి స్ట్రాంగర్ దెన్ 10 cities అంట. 10 పట్టణాల కంటే నువ్వు బలంగా ఉంటావు. ఎందుకంటే నీకు దేవునిలో నాటుకున్నావు, నీ వేర్లు కదలకు ఉంది కాబట్టి నువ్వు భయపడవు. కొన్నిసార్లు నేను చెప్పినట్లు విరోధులు ఏవేవో అంటారు నీ మీద బురద జల్లుతూ ఉంటారు. దానికి కూడా ఏం భయపడవు, ఎందుకంటే నీ హృదయము దేవుని యందు స్థిరముగా ఉన్నది. నువ్వు ఏ దుర్వార్తకు జడియవు. హల్లెలూయా. 112 కీర్తన 7వ వచనం, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును, వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా ఉండును, తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. హల్లెలూయా. అందుకే ఊరికే ఏడ్చుకుంటూ తుడుచుకుంటూ భయపడుతూ బిక్కుమని బ్రతకొద్దు. ఒక్కరోజు బతికినా నువ్వు సింహంలాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని వాక్యాలు నూరిపోసినా ఇంకా పిరికితనం, భయము, వణుకుడు, నిద్ర పట్టలేదు, వణికిపోయినాను, ఇలాంటి మాటలు రాకూడదు. దేవుని యందు ప్రగాఢమైన విశ్వాసం గలవాడు కదలకుండా సియోను కొండ వలె ఉంటాడట. కొండను చూసినట్టు ఉండాలా నిన్ను చూస్తే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొండ మీద ఎన్ని గాళ్ళు విసిరినా, ఎన్ని సునామీలు వచ్చినా కొండ అలాగే ఉంటుంది. అయితే ఇంత విశ్వాసం నీకు కావాలి. ఒక దగ్గర ఉంది మాట, యెషయా 51 మరి 12, 13 వచనాలని చదువుతున్నాను. ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు ప్రవక్త నోటి ద్వారా. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఇశ్రాయేల్ ప్రజలతో సెలవిస్తున్నాడు. శత్రువులకు మీరెందుకు భయపడుతున్నారు? ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు, నేను మీకు సదాకాలం తోడుంటాను, ఎప్పుడూ ఉంటాను, మిమ్మల్ని విడవని ఎడవాని, ఇవన్నీ మనకు పలుకుతూ ఉంటాం కదా మనం. మరి ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ప్రజలు కదా, దేవుడు ఎన్నుకున్న ప్రజలు. వాళ్ళు భయపడుతున్నారు శత్రువులకు. అప్పుడు దేవుని మాట వారికి వచ్చింది. 51, 12వ వచనం, 13వ వచనం చదువుతాను. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడకు నరునికి ఎందుకు భయపడదు? ఎందుకు భయపడుతూ? వాడు ఇప్పుడు ఉంటాడు, రేపు లేడు. వాని ఊపిరి పోతే వాడు చనిపోతాడు. వాని వల్ల అటువంటి ఫ్రెయిల్ హ్యూమన్ బీయింగ్, వాడు నేడు కనబడి రేపు కనబడడు. అటువంటి వానికి నువ్వెందుకు భయపడుతున్నావు? నా సెలవు లేకుండా వాడు ఏ కీడు నీకు చేస్తాడు అని అర్థం అన్నమాట. నేనే కదా మిమ్మల్ని ఓదార్చువాడను. ఐఎమ్ ద లార్డ్ దట్ కంఫర్ట్స్ యూ, డిపెండ్ ఆన్ మీ, రిలై ఆన్ మీ, కీప్ యువర్ హోప్ ఇన్ మీ. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. మరి చనిపోవు నరునికి, తృణమాత్రుడకు నరునికి ఎందుకు భయపడదు? 13వ వచనం చూడండి. బాధ పెట్టువాడు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు. ఎప్పుడు భయం అన్నమాట. కొందరు భర్తకు భయపడతారు. భయపడండి, గౌరవించండి. కొందరు భార్యకు భయపడతారు. ఇంటికి పోవాలంటే భయం, ఏమో గయ్యాలి, నోరు బారేసుకుని ఎన్ని తిట్లు తిడుతుందో అని వాడు అక్కడిక్కడ చౌరస్తాలు నిలబడి దిక్కు లేకుండా మళ్ళీ ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే మేము బొబ్బరించే సింహంలాగా ఉంటుంది. నువ్వు నిజంగా దైవజనం అయితే నువ్వెందుకు భయపడాలి? నీ భార్య పైగా యూ షుడ్ బి విన్నర్ అండ్ నాట్ ఎ క్విట్టర్. నువ్వు ఇంకా ప్రేమించు ఆ భార్యను, నీకు అట్టి శక్తి ఉండాలి. నేను అన్నా కదా ఇదే పరిశుద్ధాత్మ శక్తి అని. నేను ఇబ్బంది పెట్టేవాడిని ప్రేమించి ప్రార్థన చేయి. నీ భర్త కొరకు భార్య కొరకు కూడా ప్రార్థన చేసేయచ్చు. యూ కెనాట్ డివైడ్ యువర్ ఫ్యామిలీ. నువ్వు కుటుంబము ఎప్పుడు కూడా దేవుడు పెట్టిన వ్యవస్థ, దాన్ని కాపాడుకోవాలి కదా. భర్త కారణం లేకుండా కొందరు భర్తలు తిడుతూ ఉంటారు భార్యలు. ఈరోజు ప్రసంగ అంశం ఏంటి? మనిషికి భయపడదు, భర్తకు భయపడొద్దని కాదు. మరి ప్రసంగం విన్నాం, ఇక మేము ఎవరికి భయపడమంటే కాదు, భర్తకు భయపడాలి. భర్తను గౌరవించాలి, పరిచర్య చేయాలి. ఆయన శిరస్సు, పిల్లల తండ్రి, ఇంటి యజమానుడు. గివ్ హిమ్ హిస్ డ్యూ వర్త్. కానీ వాళ్ళకు కొన్నిసార్లు ఏదో సమస్యల వల్ల అప్సెట్ అయ్యి కొత్త తిట్లు తిడుతుంటారు. అది భరిస్తే మరి దేవుని ఆశీర్వాదం నీ మీద, నీ పిల్లల మీద తప్పకుండా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అదే సిలువెత్తుకోవడం అంటే అదే కదా, ఇంకేముంది? సిలువెత్తుకొని నన్ను వెంబడించాలంటే కట్టే సిలువ బరువైంది ఎత్తుకొని నడవడం కాదు. ఇవన్నీ సిలువలే అనమాట, సిలువ భారం. కానీ వీటన్నిటినీ జయించిన జయశాలి తట్టు నీ కన్నులు ఉన్నాయన్నమాట. సిలువ తట్టు, సిలువ ధ్యానం అందుకే చేస్తాం. హీ గివ్స్ us విక్టరీ ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ అవర్ లైఫ్. కాబట్టి సిలువ తట్టు చూసినప్పుడు ప్రభు పడిన శ్రమల్లో ఇదేమి ఎన్నదగినది కాదు కదా అనే విశ్వాసం నీలో వస్తుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు నీ చుట్టూ ఉంటారు. అందుకే బీ ఎ విన్నర్ నాట్ ఎ క్విట్టర్ అంటే అర్థం ఏంటంటే నువ్వు గెలవాలి, ఇవన్నీ పారిపోకూడదు, ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు ఆ సమస్యలోనే ఉండి
గెలవాలంటే విజయం వరించుకోవాలి. భర్తను, పిల్లలు అందరినీ ఒక్క తాటి మీద నడిపించే శక్తి పొందుకోవాలి. దేవుడు ఇస్తాడు అటువంటి శక్తి. కనుక సమస్యలకు పారిపోవడం, కృంగిపోవడం, భయపడడం, లేక అందరి పోయి చెప్పుకోవడం, ఇంటి గుట్టంతా బయట వేసుకోవడం, అది దేవుని ప్రణాళిక కాదు. కాబట్టి ఇక్కడ చూడండి, నువ్వెందుకు ఒక ఫ్రెయిల్ పర్సన్ భయపడుతున్నావు? నీకు అలాంటి శక్తి వాక్యంలో ఉంది కదా. ఎక్కువ వాగుతా ఉంటే నేను నేర్పించినాను స్త్రీలకు, పెదవులు కూడా కదలకుండా బంధించి అధికారాన్ని పొందుకోవాలి. యేసు నామములో బంధిస్తున్నానంటే బంధింపబడ సైతాన్. ఆయన కాదు, భర్త కాదు, భర్తలో ఉన్న సాతానుడు. మన పోరాటము శరీరులతో కాదు, అంధకార సంబంధులకు, లోకనాథులు, సాతాను వాని అనుచరులను బంధించడానికి విశ్వాసికి అధికారం. వెంటనే సమాధానం వచ్చేస్తాను. అయితే ఇక్కడ అదే అడుగుతున్నాడు, నువ్వెందుకు ఈ నరునికి భయపడుతున్నావు? ఎప్పుడు ఏడుపు, భయం, బిక్కుమని. అలా చేయొద్దంటున్నాడు దేవుడు. ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులు వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? ఇంత గొప్ప దేవుడు నీకు తోడున్నాడు కదా, సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి. ఆయన నీకు తోడున్నాడు. పౌలు అన్నట్టు నా ప్రక్కన నిలిచి నన్ను తప్పించినాను. ప్రక్కన ఉంటాడు కదా, ఇంకెందుకు భయపడుతున్నావు అని అర్థం. బాధపెట్టు అని క్రోధం ఏమాయన్. కొన్ని సమస్యలు ఎప్పటికి ఉంటాయని అనుకుంటాం కదా, అదొక పాసింగ్ ఫేస్ అన్నమాట. నేను నా డైరీలో పెద్ద అక్షరాలు కొన్ని సంవత్సరాల ముందు ఈ సేవలో వచ్చిన తర్వాత ఈవెన్ దిస్ షాల్ పాస్ అవే అని రాసుకున్నా. ఎక్కడో చదివినది. ఇది కూడా గతించిపోతుంది. కొద్దిగా మా ఇంట్లో కూడా కొద్దిగా సేవ కదా, పోరాటం, సాతాను పోరాటం ఉండింది. అప్పుడు ఎప్పుడైనా గొడవలు అంటే ఇదే జ్ఞాపకం చేస్తుంది, ఇది కూడా గతించిపోతుంది. ఎందుకంటే దేవుడు, గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు అన్నిటి మీద ఆధిపత్యము కలవాడు. అలాగే నేను గెలుచుకుంటూ వచ్చిన, దేవుని స్తోత్రం. కాబట్టి బాధ పెట్టు వారి క్రోధము ఏమాయన్. ఇప్పుడు ఆ సమస్యనే లేదు మాకు. హల్లెలూయా. ఇప్పుడు నేను దేవుని సేవ చేయకుంటే అయ్యగారు అడుగుతారు, ఏంటి పోతలేవారు, ఏమైంది అని అడుగుతాడు. ఎందుకంటే ఆయనకు ఆశ్చర్యం, నేను ఒకరోజు సేవకు పోకుంటే. దేవుడు అన్నిటినీ మార్చగలడు. గాడ్ కెన్ రివర్స్ ఎనీ సిట్యుయేషన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కృంగబడిన వారు త్వరగా విడుదల పొందుదురు. అంటే ఇవన్నీ మీరు మనసులో ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా నీ పని నువ్వు సరిగ్గా చేసి తక్కిందంతా దేవునికి వదిలేయడం. అది మీరు చిన్నప్పటి నుండి క్లాస్లో టీచర్స్ కూడా చెప్తారు కదా, డూ యువర్ బెస్ట్, లీవ్ ద రెస్ట్ టు గాడ్. కానీ ఎప్పుడు కూడా నీ పనికి గుర్తింపు రావాలని, ఒక మనిషి నిన్ను పొగడాలని, వాళ్ళు నిన్ను ప్రశంసించాలని, ఏదో నువ్వు చేసిన గొప్ప కార్యంకు లెక్కలోకి రావాలని, అది ఏమాత్రము విశ్వాసకి తగదు. దేవుడు చెప్పిన పని నువ్వు చేయి. ఏ మనిషికి నీవు భయపడే అవసరం లేదు. నిన్ను అడ్డగించేవారు, అడ్డగించే మనుషులు భయపడే అవసరం లేదు. వారిని అందరినీ నేను ప్రార్థనలో పెట్టి, వారిని ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేస్తే, నిన్ను తృణీకరించిన వారందరూ ఒకరోజు వచ్చి నీ పాదాల మీద తప్పకుండా పడతారు. హల్లెలూయా. అంటే అందుకే 118వ కీర్తనకు రండి, సామ్స్ 118. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడో చూడండి. 6వ వచనం, యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమీ చేయగలరు. వాళ్ళు ఏమైనా చేయాలంటే దేవుని అనుమతి కావాలంత, చేయలేరు వాళ్ళు. అందుకే ఆయన మన కాపరి. ఏ క్రూరమైన జంతువు గొర్రెని ఎత్తుకుపోవాలంటే కాపరిని దాటుకుంటే రావాలి. కాపరి సెలవు లేకుండా వీలు కాదు. గొర్రె సొంతగా పోతుంది, సొంత తెలివితోటి దారి తప్పుతుంది. కానీ కాపరి అండర్లో ఉన్నప్పుడు దానికి ఏ ప్రమాదము లేదు. దేవునికి స్తోత్రం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. హల్లెలూయా. కనుక యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమీ చేయగలరు. 8-9 వచనాలు మనం, దట్స్ కాల్డ్ ద సెంటర్ ఆఫ్ ద బైబిల్. విచ్ వర్స్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద బైబిల్ అంటే ఇదన్నమాట. 118వ కీర్తన 8-9 బైబిల్లో మరి మిడ్ పాయింట్ ఏమనుంది? మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇట్స్ బెటర్ టు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ దెన్ టు పుట్ కాన్ఫిడెన్స్ ఇన్ మ్యాన్. It is better to trust in the Lord
దాన్ టు పుట్ కాన్ఫిడెన్స్ ఇన్ కింగ్స్ అండ్ ప్రిన్సెస్. రాజులను నమ్ముకొనుట కంటే నువ్వు దేవుని నమ్ముకోవడం. ఇవన్నీ కీ వర్సెస్ ఇన్ ద బైబిల్. యూ హ్యావ్ టు లెర్న్ ఇట్ బై హార్ట్. కనుక నీవు ఈ విధమైన భయం నీకు కావాలా, దేవుని భయం, మనిషి భయం కాదు. దెర్ ఇస్ ఫియర్ ఆఫ్ గాడ్ అండ్ ఫియర్ ఆఫ్ మ్యాన్. విచ్ డూ యూ ప్రిఫర్? యూ ప్రిఫర్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం ఉన్నవారు ఎప్పుడు కూడా మరి ఈ లోకంలో ఎదురయ్యే సమస్యలకు భయపడరు. హల్లెలూయా. యూ హ్యావ్ టు ప్లీజ్ గాడ్, నాట్ మ్యాన్. అది కూడా నేను నేర్చుకున్నాను నా సేవా జీవితంలో. అనేకమైన అనుభవాలు ఇచ్చినాడు. యూ షుడ్ బి గాడ్ ప్లీజర్స్ అండ్ నాట్ మెన్ ప్లీజర్స్. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చిన పని చేసేటప్పుడు కొందరికి నచ్చదు. నచ్చకున్నంత మాత్రాన నువ్వు ఆ పని వదిలిపెడతావా? వదిలిపెట్టకూడదు. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయానికి రండి. ఇక్కడ అపోస్తలు ఏం చేస్తున్నారు చూద్దాం. అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము. వీరు దేవుని సువార్తను అందిస్తున్నారు. యేసు ప్రభు గురించి చాటిస్తుంటే యేసుని గురించి మీరు మాట్లాడొద్దు అంటాడు వితర్కులు, విరోధులు. 4:18 చూడండి. అప్పుడు వారిని పిలిపించి మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించి, డోంట్ టాక్ అబౌట్ జీసస్, డోంట్ ప్రీచ్ అబౌట్ జీసస్. చూడండి, మనం అనుకుంటాం ఇప్పుడు ఈ దినాల్లో ఈ సమస్య వచ్చిందని. సంఘం పుట్టినప్పటి నుండి సమస్యల్లోనే పుట్టింది, అగ్నిలోనే పుట్టింది. అందుకే ఎండకు అది వాడి పోదు. హల్లెలూయా. ఇప్పుడే కొత్త వింతనా? సంఘానికి సమస్య వచ్చిందంటే కొత్త వింత ఏం కాదు. ఇది సంఘము సమస్యల్లో పుట్టింది, శ్రమల్లో పుట్టింది, అగ్నిలో పుట్టింది. పుట్టినప్పటి నుండి శ్రమలు ఉన్నాయి. ఆజ్ఞాపిస్తున్నారు చూడండి, సువార్త ప్రకటించొద్దని, యేసును గురించి ప్రకటించొద్దు అంటున్నారు. మాన్నారా? మరి ఇంతవరకు మరి సంఘము మరణించిందా? సంఘము చావులేదు. హల్లెలూయా. సంఘాన్ని హింసించిన వారు చనిపోయినారు, కానీ సంఘం చావలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకు పేతురు, యోహాను వారిని చూసి, పేతురు యోహాను ఆత్మతో నింపబడిన వారు కదా, మేడగదిలో పరిశుద్ధాత్మ అనుభవం ఉంది వారు. దే ఆర్ ఫిల్డ్ విత్ కరేజ్. పరిశుద్ధాత్మకు మొట్టమొదటి చిహ్నం ఏంటి? ధైర్యం. ధైర్యం ఉంటుంది. ప్రాణాన్ని లెక్క చేయరు వాళ్ళు, భయపడుతుంటారు చూడండి అన్నిటికీ. వాళ్ళకు ఆత్మశక్తి లేనట్టే. బట్ ఇఫ్ యు ఆర్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ గాడ్, అనాయింటెడ్ బై గాడ్, యూ ఫియర్ నో ఈవిల్. ఏ మనిషి వచ్చి నిన్ను ధిక్కరించినా యు ఆర్ ప్రిపేర్డ్ టు డై దాన్ టు సే డినై జీసస్. యేసు నాకు తెలియదని నువ్వు అనవు. అప్పుడు నాకు తెలుసు, తీసుకుంటారా? తీసుకోండి నా ప్రాణం. అయినా నా ప్రాణం మీ చేతిలో లేదు కదా, దేవుని అనుమతి లేకుంటే నాకేది కాదని మనసులో అనుకోవాలి. ఇప్పుడు పేతురు, యోహానులు ఏమంటున్నారంటే వారిని చూచి ధైర్యంగా ఒక మాట అన్నారు. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? చూడండి ఎంత ధైర్యం అండి, ఎంత ధైర్యం. తెగించిన వాళ్ళు అన్నమాట. ఒక తెగింపు దేవునిలో నీకు లేకుంటే నువ్వు ఏది సాధించలేవు జీవితంలో. తెగించాలన్నమాట. డూ ఆర్ డై, బట్ యూ షుడ్ బి రూటెడ్ ఇన్ గాడ్. దేవుని బయట ఉండి తెగిస్తే ఓడిపోతావు, కానీ దేవుని నియమాలు పాటించి మంచి మనస్సాక్షి కలిగి దేవుని భయపడుతూ దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తూ దేవునితో సత్సంబంధం కలిగి దృఢమైన ఒక కనెక్షన్ కలిగి ఉంటే నువ్వు దేనికి భయపడు. పేతురు, యోహానులు అంటున్నావు కదా, నేను దేవుని మాట వినాలా నీ మాట వినాలా? దేవుని మాట వినుట కంటే మానవుని మాట వినుట శ్రేష్టమా, న్యాయమా? మీరే చెప్పుడు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చి, డేర్ టు డై. డేర్ డెవిలరీ అంటారు కొన్నిసార్లు. అంటే వాళ్ళు ఏమాత్రం భయపడడం లేదు. ప్రాణం మీద ఉన్న తీపి వారికి లేదని అర్థం. చాలామంది రహస్య క్రైస్తవులు ఉంటారు, సీక్రెట్ క్రిస్టియన్స్ అని. అంటే రహస్యంగా ప్రభువును ఆరాధించేవారు. బహిరంగ వారు ప్రభువును ఒప్పుకోరు. గుంపులో గోవింద అంటారు కదా, గుంపులో బంధువుల దగ్గర ఒకలాగా ఉంటారు, ఆఫీసులో ఇంకో దగ్గర ఉంటారు, మరి మందిరానికి వచ్చినప్పుడు ఇంకో స్టైల్ ఉంటారు. ఎందుకు ఈ నాటకాలు అంటే యు మేక్ థింగ్స్ వర్స్ అనమాట. అవసరం లేదు. బీ ప్లెయిన్, బీ సింపుల్, బీ వన్నెస్ ఇన్ మైండ్. ఒకే తీరుగా ఒకే మనసు కలిగి ఉండాలి. ఏకదృష్టి అంటారు దాన్ని. ఏకదృష్టి కలిగి ఉండాలి. ద్వంద్వ తలంపులు ఉండొద్దు, ద్విమనస్సు ఉండొద్దు. ద్విమనస్కులను దేవుడు ద్వేషిస్తాడు. ద్వంద్వ బుద్ధులు ఉండొద్దు. పైన ఒకటి, లోనొకటి, బయట ఒకటి, మందిరం లోపట ఒకటి, ఇంకోటి. అవసరం లేదు. బీ ప్లెయిన్. యువర్ లైఫ్ విల్ బి మార్వలెస్. దేవుని స్తోత్రం.
ఇన్ అండ్ అవుట్ సేమ్ అనమాట. దట్స్ కాల్డ్ ఇంటెగ్రిటీ. ఎంత నీతి అంటే ఏ పటం లేదు, ఏ పుటప్ లేదు, ఉన్నది ఉన్నట్టున్నావు, దేవుని నమ్ముతున్నావు, స్థిరంగా ఉన్నావు, ధైర్యంగా ఉన్నావు. ఏదొచ్చినా ఎదుర్కోవడానికి శక్తి ఎవరిచ్చినారు? దేవుడు ఇచ్చినారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి రహస్యంగా దేవుణ్ణి ఆరాధిస్తారు, ఎందుకంటే వారి స్వతంత్రత లేదు, వాళ్ళు భయపడతారు బంధువులకు. మరి అలాంటి వారిని కూడా దేవుడు దృష్టిస్తున్నాడు. రహస్య క్రైస్తవులు, రహస్యంగా ప్రభువును అనుకరించిన 2 శిష్యుల పేర్లు మీరు చెప్తారా? నికోదేము, అరిమతయి, యోసేపు. రహస్యం, దే లవ్డ్ జీసస్ బట్ దే వర్ నాట్ బోల్డ్ ఇనఫ్ టు కమ్ టు ద ఫ్రంట్. కానీ వాళ్ళు యేసు ప్రభు శిలువ మరణం అయిన తర్వాత వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి యేసు ప్రభు యొక్క దేహాన్ని తీసుకొని, మరి అరిమతయి యోసేపు ఆయన కొత్తగా ఉన్న సమాధిలో సుగంధ ద్రవ్యాలన్నీ పోసి చక్కని భూస్థాపన చేసినాడు. చూడండి ఎంత ధైర్యం, అప్పుడు ధైర్యం వచ్చేసింది. అంటే దెర్ ఈస్ హోప్ ఫర్ ఎవ్రీ టిమిడ్ మ్యాన్ ఇన్ జీసస్. యేసులో ప్రతి పిరికివానికి ఒక గొప్ప నిరీక్షణ ఉందని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. కొంతకాలం ఉంటావేమో పిరికితనంతో, నువ్వు ప్రభువుని ఆరాధిస్తూ ప్రభు మాటలన్నీ వింటే తప్పకుండా నీలో ఉన్న ధైర్యం బయటికి వచ్చేస్తుంది. రోమీలకు రాసిన పత్రిక 8:31 ఒక మాట ఉంది, కాగా ఏమందుము, దేవుడు నీ పక్షమందుంటే నీకు విరోధి ఎవడు? ఈ చనిపోవు నరునికి ఎందుకు భయపడి దైవ కార్యాలు ఆపేసి దేవుని నియమాలు పాటించకుండా భయపడుతూ బ్రతికే అవసరం లేదు. బీ బోల్డ్. దెర్ ఇస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్, బీ బోల్డ్ అండ్ మైటీ ఫోర్సెస్ విల్ కమ్ టు యువర్ ఎయిడ్ అంట. ఎప్పుడైతే ధైర్యం వహిస్తావో, తెగిస్తావో దేవుని కొరకు, కొన్ని శక్తులు, పాజిటివ్ ఫోర్సెస్ వచ్చి నిన్ను బలపరుస్తాయి. పాజిటివ్ ఫోర్స్ అంటే దేవుని శక్తి, అంతే. దేవుని స్తోత్రం. బీ బోల్డ్ అండ్ మైటీ ఫోర్సెస్ విల్ కమ్ టు యువర్ ఎయిడ్. ఒక మంచి పని చేయడానికి ఎప్పుడు ధైర్యం ఉండాలి, తెగింపు ఉండాలి. ఎందుకంటే నీకు గొప్ప విశ్వాసం ఏంటంటే దేవుడు నీ పక్కన ఉన్నాడనే విశ్వాసం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు ఒక కార్యం చేయాలంటే మొదట నువ్వన్నీ నెగటివ్గా ఆలోచిస్తావు కదా. ఇట్లా చేస్తే వాళ్ళు ఏమంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఇక నాతో మాట్లాడరా, వాళ్ళు నా పేరు పాడు చేస్తారా, ఇవన్నీ చెత్తబుట్టిలో పారేయాలి. అందుకే నేను అంటాను, ఒక మెంటల్ వేస్ట్ పేపర్ బాస్కెట్ ఒకటి పెట్టుకోవాలి మైండ్లో. దాని పేరేంటి? ఇంట్లో ఒక చెత్తబుట్టి ఉంటుంది కదా మూలకు, మళ్ళీ అప్పుడప్పుడు క్లీన్ చేసి పడేస్తుండాలి, మళ్ళీ అక్కడే పెట్టొద్దు. మెంటల్ వేస్ట్ పేపర్, క్రంపుల్ ఇట్ అండ్ దెన్ పుట్ ఇట్ ఇన్ ద మెంటల్ వేస్ట్ పేపర్ బాస్కెట్. ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఇట్ ఈస్ హ్యాంపరింగ్ యువర్ విజన్. నీకున్న ధ్యేయాన్ని అడ్డుకుంటుంది కాబట్టి నాట్ ఎట్ ఆల్ వర్త్. దేవునికి లోబడి దైవ కార్యాలు చేస్తూ ముందుకు సాగాలి. నువ్వు భయపడే అవసరం లేదు. అంటే మనిషి ఏమనుకుంటున్నాడు కాదు, ఎప్పుడు నీకు ఒక దైవ భయం ఉండాలి. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు. హల్లెలూయా. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ పీపుల్ సే అబౌట్ యూ. 1,000 people may say that Joy Cherian is so good, she is very holy, very చెప్పొచ్చు. కానీ వాట్ గాడ్ థింక్స్ అబౌట్ మీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని స్తోత్రం. పట్టణం అంతా నన్ను పొగిడి నా గుండెలో పాపం ఉంటే దానివల్ల ఏ ప్రయోజనమూ లేదు. అందుకే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారంట. దేవుని స్తోత్రం. వారు సీఎంను చూస్తారని కాదు, వారు ఎవరిని చూస్తారు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుని చూస్తారు, చూడగలుగుతారంటే అట్టి దైవ కార్యాలు వారి జీవితంలో జరగడం అక్షరాలా చూస్తారన్నమాట. దే సీ మిరకల్స్ హ్యాపెనింగ్ ఇన్ దేర్ లైఫ్. దేవుడు ఎట్టి సహాయం చేస్తాడని నిన్న పాపం ఒక ఒంటరి మహిళ నన్ను అడిగింది. నేను అన్నాను, నీకు ఆశ్చర్యకరమైన సహాయం చేయబోతున్నాడని చెప్పినాను. అమ్మ ఆ మాట ఎక్కడుంది, ఆ మాట ఎక్కడుందంటే, దేవుడు తన బిడ్డలకు ఆశ్చర్యకరమైన సహాయం అందిస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఈరోజు పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. హోలీ స్పిరిట్ ఈస్ టాకింగ్ టు యూ అండ్ మీ. గాడ్ విల్ హెల్ప్. మనుషుల సహాయము వ్యర్థం అంట. వాళ్ళు మనకు చేస్తారు, వీళ్ళు మనకు చేస్తారు. అది కూడా చెత్తపుట్టిలో వేసేసేయండి. మీ చెత్తపుట్టి నిండును గాక. ఏంటి నిండొద్దు, అది తీసి నిండిపోవాలని చెత్తపుట్టి తీసి క్లీన్ చేస్తూనే ఉండాలి, క్లీన్ చేస్తూనే ఉండాలి. వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఏది న్యాయమైనది, ఏవి నీతి గలది, ఏవి శక్తి గలది, ఏవి దేవుని దృష్టికి యోగ్యమైనది, వాటి గురించే నీ మనసు పనిచేయాలి. దేవునికి స్తోత్రం.
అయితే ఇక్కడ ఆమెకు నేను SMS చేసి పంపినాను. షీ వాజ్ సో కంఫర్టెడ్. 2 Chronicles 26 chapter 15th verse, ఆఖరి 2 వర్షాలు చూడండి. ఈ రాజు స్థిరపరచబడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగాను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించాను. మంచిగా అండర్లైన్ చేసుకోండి ఈ మాట. దేవుడు చేసే సహాయము అద్భుతమైనవి, చాలా గొప్పవి, మనుషుల తలంపులకు అనూహ్యమైందని మనము వివరిస్తూ ఉంటాం. కానీ ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు చేస్తాడు. దేవుని స్తోత్రం. మనుషులు చూసినప్పుడు వింతపోతారు అన్నమాట, వింతపోతారు. దే విల్ గెట్ షాక్డ్ అట్ ద వే గాడ్ ఈజ్ లవింగ్ యూ, అట్ ద వే గాడ్ ఈజ్ హెల్పింగ్ యూ. దేవుని సహాయం లేకుండా మనం ఏం చేయగలుగుతాం? కీర్తనకారుడు 18వ కీర్తన 29వ వచనంలో అంటున్నాడు, నీ సహాయం వలన నేను సైన్యమును జయించేదను. హల్లెలూయా. ఒకసారి ఆ మాట చదవండి. కీర్తనలు 18, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, మరి నీ సహాయం వలన నేను ప్రాకారమును దాటుదును. Psalms 18:29, నీ సహాయం వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. అందుకే ఇఫ్ యు ట్రై టు ప్లీజ్ ఆల్ పీపుల్ యు ఎండ్ అప్ ప్లీజింగ్ నన్. అందరికీ మంచిగా ఉండాలి, అందరితో బాగుండాలి, కరెక్ట్, అందరితో శక్యమైతే సమస్త జనులతో మీరు ఎలాగ ఉండాలా? సమాధానంగా ఉండాలా. అది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. కానీ అందరినీ ప్రీతిపరచడం వీలు కాని పని. నీవు సత్యం కొరకు నిలబడినప్పుడు, సత్యం అనే దట్టి కట్టుకొని సత్యం అనే ధ్వజం ఎత్తుకున్నప్పుడు కొందరు శత్రువుల్ని తప్పకుండా ఉండి తీరుతారు. అందరూ ఏం నేను మెచ్చుకోరు. అందుకే మనిషి భయం మనకు అవసరము లేదు, దైవ భయం కావాలి. దేవునికి స్తోత్రం. అందుకే అందరినీ ప్రీతిపరచాలి, అందరు సై అనాలి. దేవునికి ప్రీతికరమైనవి మనం చేయాలి. మనం దేవుని దృష్టిలో సరిగ్గా ఉంటే అందరి దృష్టిలో కూడా సరిగ్గానే ఉంటాం. దేవునికి స్తోత్రం. మనం మనుషుల దృష్టిలో సరిగా ఉండడానికి ఉన్న ప్రయత్నాలతో కొన్నిసార్లు దేవుని దృష్టి మన మీద నుండి వెళ్ళిపోతుంది. బట్ బీ ట్రూ టు యువర్ ఓన్ సెల్ఫ్, బీ ట్రూ టు గాడ్, దెన్ యూ విల్ ఫాల్ ఇన్ ద రైట్ ప్లేస్. అప్పుడు నీకు సరిగ్గా అన్ని క్రమంగా నీ జీవితం మారిపోతుంది, అన్నీ దాని స్థానంలో వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం. నువ్వు ఇంకా దాని కొరకు ప్రయత్నించే అవసరం లేదు. అందుకే దేవుని దృష్టికి నేను సరిగ్గా ఉన్నానా, వాక్యానుసారంగా ఉన్నానా, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మీ అమ్మ ఏమనుకుంటుంది, మీ నాన్న ఏమనుకుంటున్నాడు, నీ కట్టుకున్నవాడు ఏమనుకుంటున్నాడు, నీ భార్య ఏమనుకుంటుంది, అది కొంతవరకే చెల్లుతుంది. కానీ పూర్తిగా నువ్వు ఆశీర్వదింపబడాలంటే ఎవ్రీ టైమ్ చెక్ యువర్ సెల్ఫ్ వెదర్ యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్ అండ్ వాట్ గాడ్ ఈస్ థింకింగ్ అబౌట్ యూ. హల్లెలూయా. అది చాలా ముఖ్యం. అది మీకు నేను ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. మనుష్యుని భయం, ఫియర్ ఆఫ్ మ్యాన్. సామెతలు 29-20 వచనంలో ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది. ద ఫియర్ ఆఫ్ మ్యాన్ విల్ బ్రింగ్ ఎ స్నేర్ అన్ టు యువర్ సోల్ అంట. తెలుగులో వేరుగుంది. భయపడటం వలన మనుషునికి ఉరి వచ్చును, యెహోవా యందు భయభక్తులు గలవాడు స్థిరముగా ఉండునని. కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే ద ఫియర్ ఆఫ్ మ్యాన్, మనుష్య భయం. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు చంపుతారా, వీళ్ళు విమర్శిస్తారా, వీళ్ళు మన పేరు చెప్పేస్తారా అని భయపడుతూ నీ జీవితంలో నీవు కీడు తెచ్చుకుంటావని దాని అర్థం. ద ఫియర్ ఆఫ్ మ్యాన్ విల్ బ్రింగ్ స్నేర్ అన్ టు యూ, బట్ హూఎవర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఈజ్ సేఫ్. ఇంకోటి సామెతలు 14:27, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే జీవపు ఊట, అది మరణపాశంలో నుండి నిన్ను విడిపించునన్నది. హల్లెలూయా. నాకు ఎస్తేర్ దగ్గర ఉన్న మోర్దెకై గుర్తొస్తాడు. మోర్దెకై మరి యూదుడు కదా. హామాను మోర్దెకైని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు, కీడు చేయాలని ప్రయత్నిస్తున్నాడు. మోర్దెకైని చూస్తే అసలు ఓరవడం లేదు, సహించడం లేదు. పైగా హామాను మంచి స్థాయి గలవాడు, హ్యాస్ అ గ్రేట్ పొజిషన్ ఇన్ ద కింగ్స్ కోర్ట్. హామాను వస్తుంటే మోర్దెకై అతనికి దండం పెట్టలేదంట. వీడు ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నాడు, నేను ఇంత గొప్ప స్థాయి గలవాడిని, వీని పేరు ఏంటంటే మోర్దెకై అని చెప్పినారని. వాడేంటి లేచి నిలబడడం లేదు, నేను వచ్చినప్పుడు వాడు నన్ను లెక్క పెట్టడం లేదేంటి. అప్పుడు మోర్దెకై ఒక మాట అంటాడు. మోర్దెకైకి నేను అనుకుంటా ఆత్మలో అన్ని బయలుపరచబడి, వీడు కీడు చేసేవాడు, వీడు దుర్మార్గుడు, యూదులను చంప ప్రయత్నిస్తున్నాడు,
వీడు మంచి వ్యక్తి కాదని ఆత్మలో వివేచన కలిగిందేమో. అప్పుడు మొర్దెకై ఒక మాట అంటాడు, నేను యూదుడను గనుక నేను ఆ పని చేయజాలను. ఐ బిలాంగ్ టు గాడ్, ఐఎమ్ గాడ్స్ చోజన్, ఐ కెనాట్ డూ దట్, ఐ కెనాట్ రెస్పెక్ట్ దిస్ ఈవిల్ పర్సన్. అంటే అంత ధైర్యం చూడండి, రాజా ఆవరణంలో ఉండి ఇంత ధైర్యాన్ని ప్రకటించినాడు. అంటే మనిషికి ఆయన భయపడడం లేదు, దేవుడు తన ప్రజలను రక్షిస్తాడనే గొప్ప ధైర్యము మొర్దెకైకి ఉంది. అందుకే ఎస్తేరు దగ్గరకు వెళ్ళి, నీవు ఈ సమయము యూదులకు సహాయం చేయకుంటే సహాయము వేరొక దిక్కు నుండి వస్తుంది, కానీ నీవును ఇంటి వారును నశించిపోతారన్నాడు. చివరిగా నేను ఒక వాక్య భాగం చదివి ముగిస్తాను. మొదటి పేతురు గ్రంథం 3వ అధ్యాయము క్రొత్త నిబంధన నుండి చూద్దాం. పేతురు ఏమంటున్నాడు? 3వ అధ్యాయం 13 నుండి, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు? ఎందుకంటే దేవుడు మీ పక్షాన ఉంటాడు కదా, మీ ప్రక్కన దేవుడు ఉంటాడు కదా, మీరెందుకు భయపడుతున్నారు? మంచి విషయంలో మీరు ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడేవాడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయి వారు సిగ్గుపడుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పని చేయడానికి ధైర్యం, దేవుడు పక్కన ఉన్నాడనే ధైర్యం, దేవుని దర్శనాన్ని నెరవేర్చడానికి తెగింపు, చిన్న జీవితంలో దైవ కార్యాలు చేయాలని ఒక దీక్ష, అదొక గొప్ప శక్తి కదా. కుటుంబం నడిపించాలి, నేను ధైర్యంగా ఉండాలి, కుటుంబంలో నా ఉద్యోగంలో నేను ధైర్యంగా ఉండాలి, సంఘంలో నేను ధైర్యంగా ఉండాలి. నేనే మనిషికి భయపడే అవసరం లేదు, నేను దేవునికే భయపడతాను, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను. నేను దేవుని మాట వినటం శ్రేష్టం, మనిషి మాట వినడం కాదు. అంటే మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. గాడ్ బ్లెస్ యూ. ఐ డిడ్ మై బెస్ట్, ద రెస్ట్ ఈజ్ విత్ యూ. ప్లీజ్ స్టాండ్ అప్. ప్రార్థన చేసుకుందాం. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను వీడువనయ్యా, ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను వీడువనయ్యా, రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే, రక్తము చిందిన సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా, రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. మీరు మా అందరితో మాట్లాడినారు. మనుష్య భయం, అవును తండ్రి, మనుష్యుని మేము భయపడకూడదు. ఫియర్ ఆఫ్ మ్యాన్ అనే అంశం మీద మేము ఈరోజు ధ్యానించినాం. మేము దేవునికి భయపడాలి, దైవ కార్యాలు చేయాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని ఆజ్ఞలను మీరకుండా మా ప్రవర్తనను చక్కబెట్టుకొని నీ చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చాలి. అడ్డుగా ఆటంకంగా వచ్చిన ఏ నరమాత్రుని చూసి మేము బెదరకూడదు, జడియకూడదు. మేము మానవుని మాట వినుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టం. ఏది న్యాయం అని అపోస్తలులు అడుగుతున్నారు. మీ మాట వినవలన, దేవుని మాట వినవలన, ఏది మీ దేవుని దృష్టికి న్యాయం అని అడుగుతున్నారు. అవును ప్రభు, ఆ దేవుని దృష్టికి న్యాయమైనవి చేయడానికి కావలసిన సిద్ధ మనసు, కావలసిన ధైర్యము, పరిశుద్ధాత్మ బలం మాకందరికి దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఆసక్తితో నిన్ను
దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ప్రార్థనలు, ఉపవాస కూడికలు. తేదీలు 2024 నవంబర్ 1 నుండి డిసెంబర్ 10 వరకు. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. గమనిక: రామ్ నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సులు ఏర్పాటు చేయబడును. వివరములకు 9505044718 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపకురాలు మరియు సీనియర్ సంఘ కాపరి, యూపీఎఫ్ హైదరాబాద్. అందరికీ ఆహ్వానము. నూతన సంవత్సరము కొరకు సిద్ధపాటు ప్రార్థనలు. శారీరక మానసిక రుగ్మతలు, ఉద్యోగము, వివాహము, కుటుంబములో సమస్యలు, సంతానలేమి, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల భవిష్యత్తు కొరకు ప్రార్థనలు. భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.